హలో నమస్తే. వ్యవసాయానికి 9 గంటలు కరెంట్ ఇస్తాము ఫ్రీగా, మాకు ఓటెయ్యండి. 9 గంటల ఉచిత కరెంట్ ఇచ్చే బాధ్యత నాది అని చెప్పేసి రైతులకి అతిపెద్ద వాగ్దానం చేసినటువంటి ప్రభుత్వము ఇప్పుడు నిజంగా 9 గంటలు కరెంట్ ఇస్తున్నారా అంటే లేదు అని ఇది ఒక పేపర్ అతను రాశాడు. ఆంధ్రప్రభ అనే పేపర్లో పశ్చిమ ప్రకాశం ప్రతినిధి రాసినటువంటి ఒక కథనం. అతను రాసింది ఏంటంటే, ఇక 7 గంటలేనా అని ఒక పేపర్లో రాశాడు. 7 గంటలేనా అని. దేనికి 7 గంటలు? 9 గంటలు ఇస్తానన్న కరెంటు ఇక నుంచి స్లోగా 7 గంటలకు ఎలా తగ్గించారు, రైతులను ఎలా మభ్యపెట్టారు, మోసం చేస్తున్నారని రాశాడు. అతని ప్రకారం వ్యవసాయానికి 9 గంటల విద్యుత్తు ఇటీవల అధికారికంగా కోతతో 8 గంటలకి సరఫరా. 9 గంటలకు ఫ్రీగా ఇస్తానని అఫీషియల్గా 8 గంటల వరకు ఇస్తామని అనౌన్స్ చేశారట. యాక్చువల్గా వాగ్దానం చేసిన 9 గంటలు, అఫీషియల్గా వీళ్ళు వాగ్దానం వాళ్ళు రైతులకు చెప్పారు 9 గంటలు ఇవ్వలేము అంటే 8 గంటలు ఇస్తామన్నారట. ఇప్పుడు అనధికారికంగా అనఫీషియల్గా ఇంకొక గంట కట్ చేస్తున్నారట. మొత్తం 7 గంటలకు తగ్గించారు. తెగుళ్లను తట్టుకొని ఎలాగైనా పంటలు దక్కించుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. అయితే ఒక దానిని అధిగమించాక మరొక సమస్య రైతులకు ఎదురవుతూనే ఉంది. ఇప్పుడు రైతులకు విద్యుత్ సమస్య వెంటాడుతుంది. వ్యవసాయానికి 9 గంటలు పగటిపూట విద్యుత్ ఇస్తామని ప్రభుత్వాలు ప్రకటనను పెంచడం, ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో కోత విధించాల్సి వస్తుందని చెప్పడం సరిపాటిగా మారిపోయింది ఈ ప్రభుత్వాలకి. ముందు 9 గంటలు ఇస్తామని వాగ్దానాలు ఇవ్వటం, అదే చూస్తే భయం వేస్తుంది అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. వాగ్దానాలు అప్పుడు భయం లేదు కదా, తర్వాత అన్నారు చూస్తే భయం వేస్తుంది అన్నారు. అట్లా అంటారు ఇటు వీళ్ళు. 9 గంటలు ఇస్తామని తర్వాత తప్పట్లేదండి, 8 గంటలు 9 గంటలు ఇవ్వలేము, ఒక 8 గంటలు ఇవ్వటం అనేది ప్రభుత్వాలకి అలవాటు అయిపోయింది అని ఇతను రాశాడు. ఓకే, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 9 గంటలు విద్యుత్ ఇస్తామని చెప్పుకొచ్చారు. ఇది ఎంతో కాలం నడవలేదు. ఇటీవల అధికారికంగానే 1 గంట కోత విధించామని ప్రకటించిన అధికారులు మొత్తానికి 8 గంటలు సరఫరా ఇస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మరో గంట కోతతో మొత్తానికి 7 గంటలకే వ్యవసాయానికి విద్యుత్ ఇస్తామనే సంకేతాన్ని రైతులకి ఇండైరెక్ట్గా పంపిస్తున్నారు. రైతన్నకి విద్యుత్ కోత తప్పేలా లేదు. రోజులో 6 గంటలే సరఫరా అని కృష్ణా బ్యూరో అతను రాశాడు. ఇంతకుముందు చదివింది ఇది ప్రకాశం బ్యూరో అతను, ఇప్పుడు కృష్ణా బ్యూరో అతను రాశాడు. అంటే కృష్ణా జిల్లా అతను, ఇది కూడా ఆంధ్రప్రభనే. రోజులో 6 గంటలే సరఫరా అట. ప్రకాశం జిల్లా అతను 7 గంటలని రాస్తే ఇది కృష్ణా బ్యూరో వాళ్ళు 6 గంటలని రాశారు. వ్యవసాయ కనెక్షన్ల సమయం కుదింపు. వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ సరఫరా సమయాన్ని ప్రభుత్వం భారీగా కుదించింది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు 9 గంటల్లోపు విద్యుత్ సరఫరా చేసేవారు. ఈ 9 గంటల విద్యుత్తును తొలుత 2 విడతలుగా సరఫరా చేసేవారు. అనంతరం 9 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఏపీసీపీడీసీఎల్ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయకుండానే కోత విధించింది. రోజులో గతం కన్నా 2.5 గంటల పాటు సరఫరా సమయాన్ని కుదించింది. 2.5 అంటే 6.5కు తీసుకొచ్చాడు. దీంతో నిరంతరాయంగా సరఫరా లేకపోవడంతో రైతులకు సమస్యలు ఎదురవుతున్నాయి. అపరాలు, ఇతర ఆరుతడి పంటలకు వ్యవసాయ మోటార్ల ద్వారా బోరు నీటిని అందించడానికి రైతున్నలు అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. కీలక దశలో నీటి ఎద్దడి పంట దిగుబడులపై ప్రభావం చూపుతుందని రైతులు వాపోతున్నారు. సోలార్, విండ్ పవర్ సరఫరా తగ్గడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని, త్వరలోనే పరిస్థితి చక్కబడుతుందని ఏపీసీపీడీసీఎల్ అధికారులు చెబుతున్నారు. ఈ రబీ సీజన్లో దాల్వా సాగుకు నీరు మిగతా 4 పేజీ నెంబర్ 4 అని ఇచ్చాడు. ఆ పేజీ నెంబర్ 4 లేదు ఇక్కడ. ఇది మ్యాటర్. ఇది ఏదేమైనా సరే ఈ ఆంధ్రప్రభ వాళ్ళు రాసింది ఏంటంటే 9 గంటలు ఇస్తామని చెప్పి చివరికి 6 గంటలకి, 5 గంటలకి, 4 గంటలకి. అతను ప్రకాశం జిల్లా అతను రాసింది 7 గంటలకు తగ్గించారని, ఇది కృష్ణా జిల్లా వాళ్ళు రాసింది 6 గంటలకు తగ్గించారని
రైతులు కరెంట్ లేక ఆకాశం వైపు చూస్తున్నారు. అది పరిస్థితి.